టీడీపీ నేతలు క్రమశిక్షణ తప్పుతున్నారా? సొంత పార్టీ నేతలే ఒకరిపై ఒకరు ఎందుకు ఆరోపణలు చేసుకుంటున్నారు? అధికార పార్టీలో అంతర్గత విభేదాలు విపక్షానికి అస్త్రాలుగా మారేలా ఉన్నాయా? అందుకే అధినేత జాగ్రత్త పడుతున్నారా? పదే పదే హెచ్చరిస్తున్న మారని నేతల తీరుపై చంద్రబాబు ఆగ్రహంతో ఉన్నారా? పార్టీ భవిష్యత్తు కోసం అధినేత రియాక్షన్ ఎలా ఉంటుంది? ఎవరిపై యాక్షన్ ఉండబోతోంది? లెట్స్ వాచ్. పర్సనల్ గా పిలుస్తూనే ఉన్నారు. నాలుగు గోడల మధ్య క్లాసు పీకుతూనే ఉన్నారు. అయినా కొందరు నేతలు మేమింతే మా తీరింతే అన్నట్లు ఉంటున్నారు. పార్టీని ఆత్మరక్షణలో పడేస్తున్నారు. సీఎం చంద్రబాబు ఎన్నిసార్లు చెప్పినా కొందరు నేతల ధోరణి మారడం లేదు. దీంతో కొందరి విషయంలో కఠినంగా వ్యవహరించక తప్పదనుకుంటోంది టీడీపీ అధిష్టానం కూడా. తెలుగుదేశం పార్టీలో ప్రతిపక్ష పార్టీ కంటే సొంత పార్టీ నేతలే పార్టీని డ్యామేజ్ చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పార్టీలో ఉంటూ పార్టీ నేతలపైనే అవినీతి ఆరోపణలు చేయడంపై అధినేత ఆగ్రహంగా ఉన్నట్టు చెబుతున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా టీడీపీలో నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న పరిస్థితి ఇప్పుడు పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారింది. అసెంబ్లీ సమావేశాలలో సైతం నేతల తీరు మారలేదు. అసెంబ్లీ సాక్షిగానే ఆరోపణలు చేసుకుంటున్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రుల సమాధానాలు ఇస్తున్న సమయంలో సొంత పార్టీ నేతలే జోక్యం చేసుకుని ప్రశ్నించడం ఇబ్బందికరంగా మారింది. మరీ ముఖ్యంగా కొంతమంది నేతలు మంత్రులని ఇబ్బంది పెట్టేలా ప్రశ్నలు వేస్తుండటంతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని పార్టీ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం. కొందరు నేతల తీరు ఎందాకా వెళ్ళిందంటే రాష్ట్ర ముఖ్యమంత్రిని నేరుగా ప్రశ్నించేందుకు కూడా వెనుకాడడం లేదు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహార శైలి మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉంటోంది. పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే కొలికపూడి ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తూ ప్రతిపక్షాలకు ఆయుధాలు అందిస్తున్నారనే అభిప్రాయం ఉంది. కొంతకాలంగా వివిధ రకాల ఆరోపణలు చేస్తున్న తిరువూరు ఎమ్మెల్యే ఈసారి ఏకంగా పార్టీ ఎంపీ కేశినేని చిన్నీనే టార్గెట్ చేసుకున్నారు. చిన్ని అనుచరులు పదవులు అమ్ముకుంటున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఇసుక రేషన్ మాఫియాకు కారణం ఎంపీ కేశినేని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఆరోపణలతో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడిపై పార్టీ అధినేత గుర్రుగా ఉన్నట్టు సమాచారం. నెల్లూరు జిల్లాలోనూ రేషన్ మాఫియా విషయంలో టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. మంత్రి నారాయణ టార్గెట్గా జరిగిన వ్యవహారం అధినేత దృష్టికి వెళ్ళింది. దీంతో టీడీపీ జిల్లా అధ్యక్షుడు పల్లా జోక్యం చేసుకుని నెల్లూరు నేతలతో మాట్లాడాల్సి వచ్చింది. కొన్ని జిల్లాలలో ఎమ్మెల్యేలు ఎంపీల మధ్య సఖ్యత లేదు. మరికొన్ని జిల్లాల్లో ఎమ్మెల్యేలు మంత్రుల మధ్య సయోధ్య లేదు. దీంతో టీడీపీ పెద్దలు ఈ అంతర్గత కలహాలపై సీరియస్గా దృష్టి సారించినట్టు తెలుస్తోంది. నేతల మధ్య పరస్పర ఆరోపణలు పార్టీకే కాకుండా ప్రభుత్వానికి కూడా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని అధినేత భావిస్తున్నారు. హద్దులు దాటి మాట్లాడే వారిపై కఠినంగా వ్యవహరించాలని, వారిని కట్టడి చేయాలని అధిష్టానం భావిస్తోంది. అభ్యంతరాలుంటే, ఇబ్బందులుంటే వ్యక్తిగతంగా చెప్పుకోవచ్చు, అంతర్గత సమావేశాల్లో చర్చించొచ్చు. అది వదిలేసి బహిరంగ విమర్శలు చేయడం వల్ల పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని అంటున్నారు. హద్దులు దాటుతున్న నేతలను అదుపులో పెట్టకపోతే అధికార పార్టీ పరువు పోయేలా ఉందనేది టీడీపీ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. మరి అధినేత నోరు పారేసుకునే నేతలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.